సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో బ్లాక్ కలర్ బార్స్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. అంటే పిఎన్జీస్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం అలైట్ మోషన్లో క్రియేట్ చేయొచ్చు. సో అట్లా ఎలా క్రియేట్ చేయాలో మనం అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మీరు అయితే అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో మీరు అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైనా ఒక రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 96:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకైతే 96:16 రేషియో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం అయితే ఎప్పుడైనా కూడా వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి వీడియోని అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇట్లా మనం వీడియో యాడ్ చేసుకున్నాం కదా. సో మీరు వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు చాలా షేప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు స్క్వేర్ షేప్ ఉంది కదా. సో స్క్వేర్ షేప్ని సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ క్లిక్ చేయండి. సో స్క్వేర్ షేప్ అయితే యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ షేప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ అండ్ వై అని ఉంటుంది. సో ఫస్ట్ మీరు వై మీద క్లిక్ చేయండి. వై మీద క్లిక్ చేసి మీ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇట్లా మీరు ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సో ఎక్స్ని కూడా మీరైతే ఇంక్రీజ్ చేయండి. సో నేనైతే 450 అయితే పెట్టుకున్నా. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మాస్క్ అని ఉంటుంది. సో మాస్క్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మాస్క్ మీద. సో మనకైతే బ్లాక్ కలర్ బార్స్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. నెక్స్ట్ ఈ షేప్ని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసేయండి. సో కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీరైతే షేప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎడిట్ షేప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు కావాలనుకుంటే ఈ షేప్స్ని అడ్జస్ట్మెంట్ కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ మీరు ఎక్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు ఎక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి మీకు ఇష్టం ఉన్నట్టు. సో ఇట్లా లెస్ చేస్తుంటే బార్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా మీరైతే కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 440 అయితే పెట్టుకుంటున్నా. దాని తర్వాత నేనైతే బ్యాక్ వచ్చేసిన. సో ఇట్లా కాకుండా మనం అయితే చాలా టైప్స్గా అయితే వేయచ్చు, అది మీ ఇష్టం. సో ఇలా అయితే మనకు సింపుల్ ఉంటుంది. సో మీరు కూడా ఇట్లనే ట్రై చేసేయండి. సో ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు ఈ బ్లాక్ కలర్ బార్ షేప్ ఉంది కదా, సో దీన్ని టాప్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు సీసీ యాడ్ చేస్తే వీడియో పైన సీసీ ఉండాలి. సో సీసీ పైన మీరైతే బ్లాక్ కలర్ బార్స్ని యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. సో ఇట్లా మీరు మొత్తం ఎడిట్ చేసిన తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే తింటే బాయ్.